ఈ బిల్డింగ్ చూసి మోసపోయి వచ్చేసంటారు అయినా కనీసం వచ్చే ముందు మీరైనా జాగ్రత్త పడండి. హై గైస్ అందరికి అసలు మ్యాటర్ ఏంటంటే ఇవాళ నుండి మనకి గ్రేవ్ యార్డ్ షిఫ్ట్ అయితే స్టార్ట్ అయింది అనమాట. ఈ షిఫ్ట్ టైమింగ్స్ అయితే మనకి ఇదే ఫస్ట్ టైం అనమాట. దీన్ని లంచ్ అంటారో డిన్నర్ అంటారో నాకైతే తెలియదు కానీ తినడానికి కోసం మాకు 5:51 కి బ్రేక్ ఇచ్చారు. నాకు ఎలాగో ఈ టైం కి తినడం అలవాటు లేదు కాబట్టి నైట్ లో సైట్ సీయింగ్ కోసం బయట వచ్చాను. ఫైనల్లీ మన షిఫ్ట్ అయితే మొత్తం కంప్లీట్ చేసుకుని బయటకి అయితే వచ్చేసాం. గైస్ మీరు జాబ్ లో జాయిన్ అయినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మీతోనే ఉంటారు అనుకోవద్దండి. మొక్క ఇది నాకు ఎప్పుడో తెలుసులేరు అనుకోవద్దండి. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. ఇప్పుడే మన కూలి పని డ్యూటీ అంతా అయిపోయింది. సో ప్రెసెంట్ ఇంకా పీజీకి పోయి తొంగవడమే. బిల్డింగ్ పెద్దగా ఉన్నాయి, జీతాలు మంచిగా ఇస్తా ఉంటారు కదా అని చెప్పేసి మోసపోయి వచ్చేసి తీరా చూస్తే నైట్ షిఫ్ట్ అనమాట. కానీ ఇదైతే నాకు ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట. మనం ఇంటికి పోయేటప్పటికి కొంతమంది ఎంప్లాయీలు మాత్రం అప్పుడే ఆఫీస్కి వస్తూ ఉంటారు. షిఫ్ట్ అయిపోయింది కదా కనీసం పీజీకైనా పోదాం అనుకుంటే మనం వచ్చేటప్పటికి మన క్యాబ్ అయితే వెళ్ళిపోయిందని చెప్పారు. దీని అమ్మ వీళ్ళు చెప్పిన టైమే కదా అదంతా, మళ్ళీ క్యాబ్ వెళ్ళిపోయింది అంటా ఉంటారు. నిజంగా నాకు పిచ్చ కోపం వచ్చింది అసలు. ఫైనల్లీ మన క్యాబ్ అయితే మళ్ళీ వచ్చింది. కానీ ఎన్న అయితే పాపం నా కోసమే మార్తలు ఎవరికి వచ్చాడు. ఎలా పీజీకి వెళ్ళేది అనుకున్నాను కానీ ఎన్న వాళ్ళు అయితే సక్సెస్ఫుల్ గా పీజీకి అయితే వచ్చేసాను. థ్యాంక్స్ అను. ఇంకా పీజీకి వెళ్ళి టిఫిన్ కోసం చూస్తే పునుగులు అయితే చేస్తున్నారు. మంచిగా ఒక పట్టుబట్టి ఏటీఎం దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి గీగ కట్టలను అయితే ఎత్తుకొని పోయినాను. ఎందుకంటే ఇవాళ మనకి కూల్ దుడ్లు పడే రోజు అనమాట. సరేలే ఏటీఎం కోసం అని చెప్పేసి గూగుల్ మ్యాప్ నమ్ముకోబోతే ఏటీఎం ఈ సందులో ఉందని చెప్తా ఉంది. దీని అమ్మ ఈ గూగుల్ మ్యాప్ నమ్ముకోబోతే ఇదే తలనొప్పి. మీకు ఎప్పుడైనా జరుగుంటే మర్చిపోండి, కమెంట్ చేయండి.